ఆ రోజున అడుగుతాడు, అయ్యా పలానా కుర్చీలో కూర్చున్నామని తీసుకురండి. అమ్మా నీ పేరేంటి? నేనెవరు? నేను వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం పెట్టావు? ఏమి పెట్టలేదయ్యా. అయితే పో, నరకానికి వెళ్ళిపో. నరకం వేసేస్తారు. అయ్యా పలానా ఆయన బైబిల్లో మంచి ప్రవక్త పేరు పెట్టుకున్నాడు, సరే సపోజ్ యెషయా, ఆయన తీసుకురండి. యెషయా బైబిల్లో ప్రవక్త పేరు పెట్టుకున్నావు, నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేశావు? ప్రభు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఏమి చేయలేదయ్యా, తీసుకెళ్ళిపోయి నరకంలో అయిపో. ఆ ధవళ సింహాసనం తీర్పు ఎదురుగా తండ్రి అయిన దేవుడు ఇక్కడ కూర్చొని ఉంటాడు, యేసు ప్రభు వారు పక్కన కూర్చొని ఉంటారు, లేదంటే ఆయన కుడి పార్శ్వం మీద కూడా కూర్చొని ఉంటారు. మనమందరం అక్కడే ఉంటాం. నరకానికి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది, పరలోకానికి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది. ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటారు. మరి ఇంత సమయం ఎక్కడ ఉంటుందంటే ఆయన దృష్టిలో ఒక్క దినము 1000 దినాలు, 1000 దినాలు ఒక్క దినమే. ఆయన సమయం ఉంటుంది. మనిషిని ఆయన తయారు చేసుకుంది. ఎందుకంటే దేవదూతలు నా మాట వినట్లేదు, నన్ను మీరిపోతున్నారు, నన్ను మించిపోతున్నారు అని దేవదూతలే కాదనుకొని ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా నోటి మాటతో కలుపు చేశాడు. కానీ మనిషి అంటే ఆయనకి చాలా ఇష్టం, అందుకని ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. మానవుడేమో ఈ రోజున దేవుడిని లెక్క చేయకుండా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. నిజమైన తండ్రి ఎవరు గుర్తుపెట్టకుండా బ్రతుకుతున్నారు. అందుకని ఆ మనిషి కోసం ఆ రోజు తీర్పు దినం. ఎవరైతే ఆయన క్రియలు చేసి రాకడ వరకు ఆయనకు సాక్షిగా నమ్మకంగా ఉంటారో వాళ్ళకే పరలోక రాజ్యం ఉంది, వేరే వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. పరలోకం అనేది మనకు భూమి ఉన్నంత పెద్దదైతే కాదు, చాలా చిన్నది. వాక్యంలో రాస్తుంది క్లియర్గా. ప్రకటన గ్రంథం 27వ అధ్యాయం 16వ వచనంలో ఓన్లీ 750 కోసులే ఉంది పరలోకం. 2300 నుంచి 2400 కిలోమీటర్లే ఉంది. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే భక్తులందరూ పరలోకానికి వెళ్తారు. భక్తులు కానులంతా భక్తిహీనులు. భక్తిహీనుల కోసం మంచి ప్రాంతం తయారు చేసి పెట్టారు, నరకం అనేది. అది కూడా రాసి పెట్టే ఉన్నారు 16వ అధ్యాయం 4వ వచనం సామెతల్లో. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం యెహోవా కలుగు చేస్తును, నాశన దినము కొరకు భక్తిహీనులను ఆయన తయారు చేస్తున్న ఉంది. మీరంతా భక్తులుగా ఉంటే పరలోకం చేరతారు, భక్తిహీనతగా ఉంటే మీరు నరకానికి పాత్రలు అవుతారు. ఉగ్రత దినమందు మీకు మంచి వేదన ఉంటుంది. అందుకని దయచేసి మీరంతా నిజమైన మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఆయనకి సాక్షిగా మీరు బలలో చేయవేయండి. ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి ఆయన కోసం మనం సువార్త ప్రకటించే విధంగా మీరంతా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.